నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. మనకుండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కారణంగా నెక్స్ట్ మనం డెఫినెట్ గా చూసే ప్రాబ్లం ఏంటి? ఇన్ఫర్టిలిటీ. ఎగ్ అనేది పెరగదు, పెరిగిన రిలీజ్ అవ్వదు, రిలీజ్ అయినా హెల్దీగా ఉండదు. అట్ ద సేమ్ టైం మన ఎండోమెట్రియల్ పొర కూడా ఎక్సెసివ్ హార్మోన్స్ వల్ల ఎక్కువ థిక్ అయిపోతా ఉంటది. ఇవన్నిటి కారణంగా మనం ఇన్ఫర్టిలిటీ ఇబ్బందులు కూడా చూస్తాం. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి హిర్సుటిజం. అంటే దీంట్లో ఈ పీసీఓడిలో ప్రొడ్యూస్ అయ్యే అధికమైన మేల్ హార్మోన్స్ వల్ల ఆడవాళ్ళకి ముఖం మీద, చేతుల మీద, కాళ్ళ మీద అన్ని భాగాల్లో ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. వెంట్రుకలు ఎక్కువగా చూస్తుంటాం. దీన్ని మనం హిర్సుటిజం అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చే సిమ్టమ్ వచ్చేసి మెడ భాగంలో, పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకోవడము. మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్. అంటే మగవాళ్ళకి ఏ రీతిగా మనము బాల్డ్నెస్ అనేది, బట్టతల అనేది చూస్తామో సేమ్ ఆ స్టైల్లోనే హెయిర్ లైన్ అనేది వెనక్కి రిసీడ్ అవ్వడం వల్ల బాల్డ్ హెడ్ కూడా చూస్తుంటాం. దీంతో పాటు చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ చూడడము మెడల మీద, చంకళ్ళలో, ఇట్లాంటివన్నీ కూడా కామన్ గా చూస్తాం.